యేసునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు యూదులకు రాజుగా, మానవులందరికీ రాజుగా ఈ లోకములో జన్మించారు. యేసు ప్రభు రక్షకుడు అని మనకు తెలుసు, దైవ కుమారుడు అని మనకు తెలుసు. యేసు ప్రభువు త్రిత్వైక దేవునిలోని రెండో వ్యక్తి అని మనకు తెలుసు. కానీ యేసు ప్రభువు ఏ విధముగా మనకు రాజు అవుతాడు? ఆయన వాస్తవానికి రాజునా? ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు గురించి మనం ఆలోచించేటప్పుడు ఆయన రాజు కూడా అని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన రాజుగా జన్మించాడని మనం అర్థం చేసుకోగలుగుతాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం వచనములు 1 నుండి 6 వరకు పుట్టబోయే రక్షకుని గురించి యెషయా ప్రవక్త పలికిన మాటలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ పుట్టబోయే రక్షకుడు, పుట్టబోయే శిశువు రాజు అవుతాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ రాజు నీతిని, న్యాయాన్ని సాధిస్తారు. ఆ రాజు శాంతికర్త అయిన రాజు. ఆయన శాంతిని నెలకొల్పడానికి వచ్చిన రాజు అని పవిత్ర గ్రంథం చాలా వ్యక్తంగా తెలియజేస్తుంది. యేసు ప్రభు పుట్టక మునిపే రాబోయే రక్షకుని గురించి, రాబోయే శిశువు గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పబడిన మాటలు. పుట్టబోయే శిశువు, పుట్టబోయే రక్షకుడు రాజుగా పుడతాడు. ఆయన శాంతికర్త అయిన రాజు. యేసు ప్రభు జన్మించినప్పుడు యేసు ప్రభువును చూడడానికి వచ్చిన జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడిగిన ప్రశ్న, యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యం. ఆయన యూదుల రాజుగా పుట్టాడని ఈ జ్ఞానులు చెప్తున్నారు. ఆయన రాజుగా పుట్టాడు. యేసు ప్రభు మరణించిన సమయంలో ఆయన శిలువ మీద పెట్టినటువంటి ఆ ఫలకం మీద వాళ్ళు ఇలా రాశారు, ఈయన నజరేయుడైన యేసుక్రీస్తు యూదుల రాజు. మార్కు సువార్త 15వ అధ్యాయం 26వ వాక్యం, యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వాక్యం. ఈయన యూదుల రాజు అని వాళ్ళకు ఇష్టం లేకున్నా వాళ్ళు రాసి పెట్టారు. ఆ తర్వాత యూదులు వెళ్ళి చెప్పారు, ఈయన యూదుల రాజు అని కాదు, ఈయన యూదుల రాజు అని చెప్పాడని రాయండి అని చెప్పారు. అప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 22వ వాక్యంలో పిలాతు గారు అన్నారు, నేను రాసినదేమో రాసినదే, ఇంకా మార్పు లేదు. ఆ ఫలకము అలాగే ఉండిపోయింది. ఈయన యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు. చూడండి, యేసు ప్రభు జననం నుంచి మరణం వరకు ఆయన రాజు అనే వాస్తవాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆయన పుట్టినప్పుడు రాజు అని చెప్పుకున్నారు, ఆయన మరణించినప్పుడు రాజు అని చెప్పుకున్నారు. ఇంకా యేసు ప్రభు కూడా స్వయంగా తాను రాజును అని చెప్పారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వాక్యంలో యేసు ప్రభు అంటున్నారు, నా రాజ్యము ఈ లోకానికి సంబంధించినది కాదు, నేను రాజునే అని నీవు అంటున్నావు. యేసు ప్రభువు తాను రాజును కాను అని చెప్పలేదు. తాను రాజును అని ఇతరులు చెప్పినప్పుడు ఒప్పుకున్నారు. నా రాజ్యము ఈ లోకానికి సంబంధించినది కాదు అని కూడా చెప్పారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం క్రిస్మస్ జరుపుకునేటప్పుడు ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభువు మనల్ని పాలించే రాజు. ఒక్కొక్కసారి ఈ లోకములో ఉన్నటువంటి అధికారులు మనతో వ్యవహరించే తీరుని బట్టి మనం కుంగిపోతాం, కుమిలిపోతాం. ఎందుకు ఇలా? కొందరు మేలు చేస్తారు, కొందరు కీడు చేస్తారు, కొందరు న్యాయం చేస్తారు, కొందరు అన్యాయం చేస్తారు. ఒక్కొక్కసారి మనం కుంగిపోతాం, ఒక్కొక్కసారి మనం అన్యాయాన్ని సహించాల్సి వస్తుంది. అప్పుడు మనం అనుకుంటాము, ఎందుకు మన బతుకులు వీరి చేతుల్లో ఇలా ఉండిపోతున్నాయి? ప్రియమైన సహోదరి సహోదరులారా, మన బతుకులు ఏ అధికారుల చేతుల్లోనూ లేవు. మన బతుకులు యేసు ప్రభు అనే రాజు చేతుల్లో పదిలంగా ఉంటాయి, భద్రంగా ఉన్నాయి. ఆయనే మనకు రాజు, ఆయనే మనకు అధిపతి. ఆయనకే మనం రుణపడి ఉండాలి. ఆయన ఎంత విశ్వాసం ఉంచి మనం జీవించినట్లయితే ఆయన రాజ్యం రావాలి అని కోరుకుని ప్రార్థిస్తే ఆయన రాజ్యములో మనం వారసులమవుతాం.
అందుకే మనం పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థనలో మీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. ఆయన రాజ్యం రావాలి, ఆయన రాజ్యములో మనం వారసులం కావాలి. ఆ విధముగా నిజమైన స్వాతంత్ర్యాన్ని మనం అనుభవించాలి. కాబట్టి యేసు ప్రభు అనే రాజును స్వీకరించి ఆయన రాజ్యం రావడం కోసం ప్రార్థించి ఆయనకు కట్టుబడి జీవించి స్వర్గీయ సంపదలు సొంతం చేసుకునే విధముగా మనం జీవిద్దాం. ఈ క్రిస్మస్ కాలంలో ఆ యేసు ప్రభువును మన హృదయాలకు రాజుగా, మన కుటుంబాలకు రాజుగా స్వీకరించి ఆయనను మనం ఆరాధిద్దాం. దేవుడు మనందరినీ ధారాళంగా దీవించును గాక.